నా పేరు రాజ్ కుమార్ అండి. మా ఫాదర్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండే. మాకు హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ అంటే బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు అక్కడ పేషెంట్లు చెప్పింది ఏంటంటే ఇక్కడ పక్క పొంటే ఇక్కడ ఒక ట్రస్ట్ ఉన్నది, ఒక్కసారి అక్కడికి వెళ్ళండి అన్నారు. మేము ఇక్కడికి వచ్చినాము. ఒక 10 రూపీస్ పేషెంట్ కేసీకి సంబంధించి ఒక చిన్న టోకెన్ ఇస్తారు. ఎవ్రీడే 10 రూపీస్ ఇస్తే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. అదే కాకుండా హాస్పిటల్లో బాత్రూమ్ ఎక్కడ గవర్నమెంట్ సెక్టర్లో బాత్రూమ్ బాగుండే, పేషెంట్ చాలా సఫర్ అవుతారు. బాత్రూమ్ చూస్తే బాత్రూమ్ రాదు. అట్లాంటి ఇక్కడ ఈ ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత 100% మన ఇంటికాడ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అంత బాగుంది. స్నానం చేయడానికి వాటర్ ఇచ్చిళ్ళు, ఇక్కడ ఫుడ్ ఇచ్చిళ్ళు. అంతకన్నా గొప్పగా ఒక పేషెంట్ను రిసీవ్ చేసుకున్నట్టు ఒక అటెండర్ అట్లా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు 100% సేవాభావంతో పనిచేస్తారు. మనం ఎవరైనా ఇక్కడ లబ్ధి పొందితే మన ద్వారా ఇంకా ఇంకో నలుగురికి ఏదన్నా వాళ్ళ పుట్టినరోజు ఏదన్నా ఉంటే ఇక్కడికి వచ్చి డొనేట్ చేస్తే చాలా మంచిది. నేను ఇక్కడ ఫుడ్ తీసుకున్నా, నేను మా మదర్ వస్తే ఇక్కడే తీసుకున్నారు. స్నానాలు ఇన్నే చేసినాం. హాస్పిటల్ ఉన్న రోజులు ఫుడ్ ఇన్నే తిన్నాం. చాలా తృప్తి అనిపించింది. వాళ్ళ ఓనర్ని ఒకసారి కలవాలనిపించింది, వాళ్ళతో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లాల నుంచి వస్తారు, ఏముండదు, అసలు నిరుపేదలే వస్తారు ఇక్కడికి వచ్చేది. అట్లాంటి వాళ్లకు హాస్పిటల్ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ ట్రస్ట్ చాలా మంచిది. చాలా సంతోషం అనిపించింది. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు 100 సంవత్సరాలు సుఖ సంపదతో ఉండాలని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు సుశీల సార్. నా పేరు సుశీల. మాది మెదక్ మండల్ నర్సాపూర్. మా కొడుకు మందు తాగిండు. ఇక్కడ గాంధీ తీసుకొచ్చినాం. 11 రోజులు అవుతుంది. తాగైతే 15 రోజులు అవుతుంది. కానీ ఉస్మానియా పోయినాం. ఉస్మానియా నుంచి మళ్ళీ గాంధీకి తెచ్చినాం. సార్ ఇప్పుడు గాంధీలో అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. మా బాబు అడ్మిట్ అయ్యి హాస్పిటల్ ఉంది. మేము వచ్చిన అటెండర్లో వెంబడి ఉన్న వాళ్ళము ఇక్కడ ఉండి 10 రూపాయలు ఇచ్చుకుంటా ఇటు మా భోజనం దొరుకుతుంది. మాకు స్నానాలకు మోకాళ్ళకు పండుకోనికే సౌకర్యం ఉంది. మాకు 2 పూటలు అన్నం పెడతారు, ఒక పూట టిఫిన్ పెడతారు. మాకు అన్నిట్లో సౌకర్యం ఉంది సార్. మా బాబు కూడా ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది సార్. మా బాబు కూడా మంచిగా జరిగింది. మా బాబు కూడా మంచిగా ఈ రోజు కూడా డిశ్చార్జ్ అవుతున్నాం సార్. మళ్ళీ వారం అయినాక రమ్మన్నాడు సార్. మళ్ళీ దొరుకుతున్నాం సార్. మధ్యాహ్నం లంచ్ ఇస్తున్నారు, నైట్ డిన్నర్ ఇస్తున్నారు. సండే కూడా చాలా స్పెషల్గా మన ఫుడ్ బాగానే చేస్తున్నారు. సండే కూడా ఒక 1 వీక్ పైన అయిపోయింది ఇక్కడికి వచ్చింది. మాది వచ్చేసి యాదగిరిగుట్ట. యాదాద్రి జిల్లా ఎక్కడ? యాదగిరిగుట్ట. పుట్ట నుంచి ఎవరు అడ్మిట్ అయ్యారు? మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. సర్జరీ అయిపోయింది. ఇవాళ రేపట్లో మాకు డిశ్చార్జ్ కూడా వస్తుంది. ఇక్కడ షెల్టర్ హోమ్ లో ఎన్ని రోజులు ఉన్నారు? మేము 1 వీక్ అవుతుంది సార్. ఇక్కడ ఎట్లా సౌకర్యాలు అన్ని బాగున్నాయి సార్. చాలా పుణ్యం చేసే సేవకైతే మేము కూడా ఇదైపోయినాం. మాకు కూడా వాళ్ళ సార్తో మాట్లాడిన తర్వాత నాకు టైం దొరికితే నేను కూడా కొంచెం సేవ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఎవరో మనకు తెలియదు. పాపం ఇంతమందికి ఓర్పుగా ఈ పిల్లలు కూడా చాలా మంచిగా పనిచేస్తారు. ఆడపిల్లలు కానీ ఇక్కడ సర్వీస్ చేసే బాయ్స్ కానీ కూడా మర్యాద మాట్లాడతారు, అన్ని మంచిగా చేస్తారు. ఇది మటుకు మళ్ళీ బయట వాళ్ళకి కాదు సార్. ఓన్లీ పేషెంట్ దగ్గర ఉన్న మనిషికే ఇక్కడ సౌలభ్యం. అది బయట వాళ్ళకి కాదు. ఇది ఓన్లీ పేషెంట్ దగ్గర ఉన్న పిల్లలకు అటెండర్ కి పాస్ ఇస్తేనే మనకి ఒకటి ఎంట్రీ చేసుకుంటారు. మనకు ఆ టికెట్ ఇస్తే 24 hours పనిచేస్తారు సార్. మనకు అది మనకు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఆ టికెట్ ఇచ్చేస్తే మళ్ళీ వేరే టికెట్ ఇస్తారు. మళ్ళీ మనకు 24 hours మనకు అన్ని సౌలభ్యాలు ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.